అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము శుక్రవారము పొద్దునైతే తిరుమలకైతే బయలుదేరామండి. మార్నింగే బయలుదేరాము కూడా దారిలోనే హోటల్లో టిఫిన్ తినేసి బయలుదేరాము. స్టార్టింగే నారాయణవనంకి అయితే వెళ్ళామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి అంగరంగ వైభవంగా ముక్కోటి దేవతల సాక్షిగా ఇక్కడ పెళ్ళైతే జరిగిందంటండి. ఈ తిరుగల్లోని నలుగుపిండి అయితే సిద్ధం చేశారంట. చాలా చక్కగా ఉంది. గుడి కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉందండి. స్వామివారు కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఇక్కడ కొత్త పెళ్లి కొడుకు కదండి, చాలా అందంగా కనిపిస్తున్నారు స్వామి. ఇక్కడ ఆండాల అమ్మవారు అయితే ఉన్నారండి. చాలా విశాలంగా ఉంది గుడి. ఎక్కువ వీడియోలు అయితే తీయనివ్వలేదండి. ఆడికి లంచ్ టైం అయిపోయింది మాకు కూడా. ఇంకా దారిలో వెళ్తూ ఉండగా చిట్టి హోటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆంబియన్స్ కానీ బయట ఓపెన్ ప్లేస్ కానీ చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. బయట పిల్లలకైతే గేమ్స్ ఇలాగా ఉన్నాయండి. కాసేపు పిల్లలు అయితే ఆడుకోవచ్చు, కాసేపు టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. తర్వాత మేమైతే అప్పలాయకుంట అయితే గుడికి వెళ్ళామండి. తర్వాత ఇదైతే తిరుపతికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అప్పలాయకుంటలో అన్ని వెంకటేశ్వర స్వాములు చెయ్యి అయితే కిందికి ఉంటుందండి, కుడి అభయహస్తం అనేది. ఇక్కడ మాత్రం పైకి ఉంటుంది అభయహస్తం. అందుకనే స్వామివారికి అభయహస్త వెంకటేశ్వర స్వామి అని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి పేరు ఉందండి. ఇక్కడ ఈ అప్పలాయకుంటలో నారాయణవనంలో స్వామివారు అమ్మవారు పెళ్లి చేసుకొని దారి గుండా వస్తుండగా ఈ అప్పలాయకుంటలో విడిది చేశారంట అండి. అక్కడ సిద్ధేశ్వర స్వామి అనే ముని తపస్సు చేస్తున్నాడంట. ఆ సిద్ధేశ్వర స్వామి ముని కోరిక మేరకు ఇక్కడ స్వామివారు అయ్యవారు అవతరించారని ఒక కథ కూడా ఉందండి. ఇక్కడ సపరేట్గా ఉపాయాలయాలు కూడా ఉన్నాయండి. అమ్మవారు పద్మావతి దేవి అమ్మవారు కానీ ఇవి సపరేట్గా గుళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా తీయగలిగాను. ఇక్కడ ఉద్యానవనం కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఆండాల అమ్మవారు ఉన్నారండి. గుడి కూడా చాలా విశాలంగా ఉందండి. గుడి కూడా చాలా విశాలంగా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాలా తప్పకుండా వెళ్ళండి, చూడదగ్గ గుడి. బాయ్ అండి, మంచి వీడియోస్తో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము శుక్రవారము పొద్దునైతే తిరుమలకైతే బయలుదేరామండి. మార్నింగే బయలుదేరాము కూడా దారిలోనే హోటల్లో టిఫిన్ తినేసి బయలుదేరాము. స్టార్టింగే నారాయణవనంకి అయితే వెళ్ళామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి అంగరంగ వైభవంగా ముక్కోటి దేవతల సాక్షిగా ఇక్కడ పెళ్ళైతే జరిగిందంటండి. ఈ తిరుగల్లోని నలుగుపిండి అయితే సిద్ధం చేశారంట. చాలా చక్కగా ఉంది. గుడి కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉందండి. స్వామివారు కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఇక్కడ కొత్త పెళ్లి కొడుకు కదండి, చాలా అందంగా కనిపిస్తున్నారు స్వామి. ఇక్కడ ఆండాల అమ్మవారు అయితే ఉన్నారండి. చాలా